ఇదిగో వదినా, మా అన్నయ్య బ్రతికుండగా ఆయన సంపాదించిందేమీ లేదు. ఈ భూమంతా నేను సంపాదించిందే. కావాలంటే అదిగో ఆ ఊరి చివరన కొండల్లో ఉందే, అది తీసుకో. కానీ ఈ భూమిలో మాత్రం నీకు ఒక్క గజం కూడా ఇచ్చేది లేదు. అలా మాట్లాడతావేంటి సీను? ఆయన నువ్వు కలిసి కదా వ్యాపారం చేసింది. ఇప్పుడు ఆయన చనిపోయాడని ఈ సంపాదనంతా నీదే అంటే ఎలా? నాకు ఒక కూతురుంది, దాని బాగోగులు చూసుకోవాలి కదా. ఏంటి, నేనేదో మీ సంపాదన తింటున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నావు? మా అన్నయ్య నేను కలిసి వ్యాపారం చేసింది నిజమే. కానీ అన్నయ్య చివరికి అన్ని అప్పులు చేసి పోయాడు. అవి ఎవరు తీరుస్తారు? దేవుడేమన్నా ఇస్తాడా? నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ భూమి కూడా ఇచ్చేది లేదు నీకు. వెళ్ళిపో ముందు ఇక్కడ నుండి. లేదు అంటే ఉన్న భూమి లాక్కుంటే నువ్వు నీ కూతురు రోడ్డు మీద అడుక్కోవాలి అంటూ సీను సుశీలని భయపెట్టాడు. సరే సీను, ఏం చేస్తాం? అంతా మా తలరాత అనుకుంటాం. ఆ భూమినే ఇవ్వు. మనిషి మోసం చేసినా భూమి తల్లి మాత్రం మోసం చేయదు కదా అంటూ సుశీల సీను దగ్గర కొండల్లో ఉన్న కొద్దిపాటి భూమిని తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఈ మధ్య బాబాయ్ మన ఇంటికి రావటం లేదు? నది దాటడానికి తెప్పుంటే తెడ్డుకి గౌరవం ఉంటుంది, కానీ అసలు తెప్పే లేకుంటే తెడ్డును ఎవరు పట్టించుకుంటారు తల్లి? అంటూ బాధగా చెప్పింది సుశీల. నాకు అర్థం కాలేదమ్మా. పోను పోను నీకే అన్నీ అర్థమవుతాయి. పద, మనం భూమిని చూసొద్దాం అంటూ ఇద్దరూ కలిసి కొండల మధ్య ఉన్న తమ భూమి దగ్గరకు వెళ్లారు. అది చూసి, ఇదేంటమ్మా, ఈ భూమంతా రాళ్ళు రప్పలతో ఉంది. దీనిలో మనం వ్యవసాయం చేయగలమా? మనకి ఈ భూమి తప్ప ఇంకే ఆధారం లేదు తల్లి. మనం ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ భూమిలో పండిందే తిని బ్రతకాలి. పద, అలా అడవిలోకెళ్ళి కొన్ని కర్రలు తెచ్చుకొని గుడిసె వేసుకుందాం. అలా ఆ ఇద్దరు తల్లి కూతుళ్ళు కలిసి అడవిలోకి వెళ్లి వారికి దొరికిన కర్రలు తీసుకొని వచ్చి చిన్న గుడిసె వేసుకున్నారు. అమ్మా, నాకు ఈ ఇల్లు నచ్చలేదమ్మా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. వాణి, నీకెన్నిసార్లు చెప్పాను ఇక నుండి అది మన ఇల్లు కాదు అని? ఎందుకు కాదమ్మా, అదే కదా మన ఇల్లు. నా చిన్నప్పటి నుండి మనం ఆ ఇంట్లోనే కదా ఉంది. ఉన్నట్టుండి అది ఎందుకు మన ఇల్లు కాకుండా పోతుంది చెప్పు? వాణి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఎప్పుడు చూసినా అదేనా? నీకింక వేరే పనే లేదా? ముందు నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నువ్వింకా నా ముందు కనపడితే నిన్ను కొట్టినా కొడతాను అంటూ కోపంగా వాణి పైన అరిచింది సుశీల. సుశీలను చూసి వాణి భయపడిపోయి ఏడుస్తూ గుడిసె బయటకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళి దూరంగా ఉన్న ఒక రాయిపై దిగాలుగా కూర్చుంది. కొంతసేపటి తరువాత ఒక చిన్న కుందేలు చెట్ల తీగల్లో ఇరుక్కుని బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంది. హాయ్ కుందేలు, పాపం ఈ కుందేలు ఈ తీగల్లో ఇరుక్కుపోయింది. ఉండు, నేను నిన్ను ఆ తీగల నుండి విడిపిస్తాను, కదలకు అంటూ వాణి మెల్లగా కుందేలును ఆ తీగల మధ్య నుండి బయటకు తీసింది. అయ్యో, దీని కాలికి మొత్తం రక్తమే. అసలు నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? భయం లేదు నీకు? అంటూ కుందేలుని జాగ్రత్తగా పట్టుకొని కింద విడిచిపెట్టింది. పాపం ఆ కుందేలుకు ఎటు వెళ్ళాలి అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూ మళ్లీ వాణి ముందు అమాయకంగా నిలుచుంది. వాణికి కుందేలును చూస్తే చాలా జాలి వేసింది. ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదా? ఉండు, నేను నిన్ను మీ గుంపు దగ్గరికి తీసుకొని వెళ్తాను అంటూ కుందేలును చేతిలోకి తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక పొదలో ఉన్న కుందేలు గుంపులో ఆ చిన్న కుందేలును విడిచిపెట్టింది. అప్పుడు అందులో ఉన్న తల్లి కుందేలు వాణి దగ్గరకొచ్చి కృతజ్ఞతాభావంగా వాణి కాళ్ళ దగ్గరకొచ్చి నిల్చుంది. అది చూసి వాణికి మొదట భయం వేసినా ధైర్యంగా అలానే నిల్చుంది. అప్పుడు కుందేలు ఒక చిన్న గడ్డి పరకని బహుమానంగా వాణికిచ్చింది. ఓ, నీ పాపని కాపాడినందుకు నాకు బహుమానమా? చాలా సంతోషం. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వాణి ఆ గడ్డి పరకను తీసుకుని వెళ్ళింది. ఇంకో పక్క సుశీల దారిలో కనిపించిన అందరినీ, మా పాప వాణి కనిపించిందా?
పొద్దుననంగా బయటికి వెళ్ళింది, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అని అడుగుతూ ఉంది. సుశీల వాణి కోసం ఊరంతా గాలించి తన గుడిసె ముందు కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడు అక్కడికి వాణి భయం భయంగా వచ్చి సుశీల ముందు నిలబడింది. వాణిని చూడగానే సుశీల, అమ్మా వాణి, వచ్చావా? ఎక్కడికి వెళ్ళేవే? ఈ అమ్మ ఒక్క మాట అంటే వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు నువ్వెక్కడికి కూడా వెళ్ళకూడదు, సరేనా? అంటూ సుశీల వాణిని కౌగిలించుకుని బాధపడుతూ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నిన్ను బాధ పెట్టుంటే క్షమించు. ఆ రోజు రాత్రి వాణి సుశీల కడుపు నిండా తిని పడుకున్నారు. తెల్లవారే వాణి తనకు కుందేలిచ్చిన గడ్డి పరకను తీసుకుని వెళ్లి తన ఇంటి పక్కన ఉన్న స్థలంలో పెట్టి, పాపం మా అమ్మ నా గురించి ఎంత కష్టపడుతుందో. ఈ ఎండాకాలం తనకి ఇంటిపైన చల్ల గడ్డుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆ గడ్డి పరకకి నీళ్లు పోయగా తన మనసులో కోరిక ప్రకారం ఆ గడ్డి పరక పచ్చటి గడ్డిలా ఆ స్థలమంతా పరుచుకుంది. అది చూసి వాణి, అమ్మా అమ్మా, ఒకసారి ఇటొచ్చి చూడమ్మా. ఏమైంది వాణి, ఎక్కడున్నావు? అనుకుంటూ పరుగెత్తుకుంటూ వాణి దగ్గరకొచ్చి చూస్తే, ఏంటిది? చిన్న గడ్డి పరక కూడా పెరగని ఈ నేలలో ఇంత పచ్చటి గడ్డి ఎలా పెరిగింది? అంటూ ఆశ్చర్యపోగా, అమ్మా, ఇదిగో ఈ గడ్డి పరకని ఒక కుందేలు నాకిచ్చిందమ్మా. అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పింది. అమ్మా వాణి, ఇది ఒట్టి గడ్డి పరక కాదు. మనం ఉన్న పరిస్థితిని చూసి దేవుడు మనకు కుందేలు రూపంలో వచ్చి సహాయం చేశాడు. కుందేలు నీకు ఈ మహిమ గల పరకనిచ్చింది. అమ్మా, అలా అయితే ఇది ఎండాకాలం కదా, అందరికీ ఇళ్లపైన కప్పుకోవడానికి, పశువులు తినడానికి చాలా గడ్డి కావాలి. ఇప్పుడు మనం ఈ గడ్డిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. అవును వాణి, డబ్బొచ్చాక నిన్ను మంచి బడిలో చేరుస్తాను. నువ్వు బాగా చదువుకోవాణి. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఆ గడ్డి అంతా కూసి అవసరమైన వారికి అమ్మారు. తల్లి కూతుళ్ల గడ్డి వ్యాపారం బాగా జరుగుతూ ఉండగా, వీళ్ల దగ్గర నుండి నేను అన్నీ లాక్కున్నా కూడా వీళ్ళు నాకంటే గొప్పగా ఎదుగుతూ ఉన్నారు. అసలు ఆ స్థలంలో అంత గడ్డి పెరుగుతుందంటే అది కూడా ఇవ్వకపోదును. అయినా సరే వారు నాకంటే గొప్పగా ఎలా ఎదుగుతారో నేను కూడా చూస్తా అని అనుకుని సీను ఆ రోజు రాత్రి ఎవరికీ కనిపించకుండా సుశీల ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డికి నిప్పు పెట్టాడు. తెల్లవారే లోపు ఇక్కడ బూడిద తప్ప ఇంకేం మిగలదు అనుకుని మనసులో సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాలిన గడ్డంతా ఆ తెల్లవారే మళ్ళీ చక్కటి పచ్చని గడ్డిలా మారిపోయింది. అది చూసి సీనుకి చాలా భయం వేసింది. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి చూడగా తన స్థలంలో ఉన్న గడ్డంతా కాలిపోయింది. వెంటనే సీను సుశీల దగ్గరకు వెళ్ళి, వదినమ్మ, నన్ను క్షమించు. నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను. మీ దగ్గర లాక్కున్న ఇంటిని మీకు తిరిగిచ్చేస్తున్నా అంటూ సీను వారికి వచ్చే వాటాని తిరిగిచ్చేశాడు. అది చూసి ఆ తల్లి కూతుళ్ళు చాలా సంతోషించారు. వాణి మళ్ళీ తిరిగి తన చిన్ననాటి ఇంటికి చేరింది. సముద్రపురం అనే ఊరిలో అక్క చెల్లెళ్ళు అయిన హారిక, దేవిక ఉన్నారు. వారికి ఉన్న ఆస్తిపాస్తుల వల్ల ఉండటానికి, తినటానికి ఏ లోటు లేని కుటుంబం. అందుకే పెళ్ళీడులో ఉన్న అక్క చెల్లెళ్ళిద్దరూ అలా అలా టైం పాస్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఒకరోజు చెల్లెలు దేవికకి ఇంట్లో బాగా బోర్ కొట్టి వేరే గదిలో ఉన్న తన అక్క హారిక దగ్గరకు వెళ్ళి, అక్క, ఏం చేస్తున్నావే? ఏముందే, పనులన్నీ అయిపోయాక ఇలా కూర్చుని ఇంకా ఏం పనులున్నాయా, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అసలే ఇది ఎండాకాలం కదా, బయటికి పోలేము. కాస్త చల్లబడే వరకు ఏదోటి చేసుకుంటూ ఉండాలి. అస్తమాను పడుకునే ఉండడం కూడా నచ్చదు నాకు. ఆహాహా, ఎన్ని కటింగ్లు ఇస్తున్నావే అక్క. నేనేదో నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు, నువ్వు నాకు విలువైన విషయాలేవో చెబుతున్నట్టు. నీకు నాలాగే ఏ పని లేదు, అందుకే ఇలా కూర్చుని టైం పాస్ చేస్తున్నావు, అంతేనా?
అంతేలే తల్లి. సరే, నాకు కూడా బోర్ కొడుతుంది, అందుకే ఇద్దరం అష్టాచెమ్మ ఆడుకుందాంరా అని చెప్పి అక్కని తీసుకెళ్లి అష్టాచెమ్మ ఆడుతుండగా వాళ్ళ మేనమామ గోపాలం చేతిలో ఒక సంచితో అక్కడికి వచ్చాడు. చక్కగా కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకుంటున్న అక్కా చెల్లెళ్ళని చూస్తూ ఇలా అంటున్నాడు. బావుందమ్మా, చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. సాధారణంగా అక్కా చెల్లెలంటే ఇంట్లో ఏదో ఒక కుమ్ములాట పెట్టుకుని కొట్టుకుంటూ మిగిలిన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. కానీ మీరు చక్కగా అష్టాచెమ్మ ఆడుకుంటున్నారు అని అంటూ వచ్చేసరికి చెల్లి మేనమామని చూసి ఇలా అంటుంది. రా మావయ్య, ఇదే నా రావటం అంటూ లేచి వెళ్ళి చేతిలోని సంచి అందుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో అక్క ఇలా పలకరిస్తుంది. రా మావయ్య, ఏంటి మంచి ఎండన పడి వచ్చావు? కాస్త ఉదయాన్నే బయలుదేరుండొచ్చుగా మావయ్య, ఎండొచ్చేసరికి ఇంట్లో ఉండేవాడివి. అనుకున్నానే, కానీ ఎక్కడా మీ అత్తకి మా అమ్మకి ఒక్క క్షణం కూడా పడదు కదా. ఏవో ఒక గొడవలు, పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి, ఆ పంచాయతీలన్నీ ముగించుకుని బస్సు ఎక్కాను. ఇదిగో దిగేసరికి ఈ వేళ అయింది. ఇంతలో చెల్లెలు మంచినీళ్ల గ్లాస్తో వస్తూ ఇలా అంటుంది. ఏంటి మావయ్య, మా అత్త మీద ఏవేవో షికాయతులు చేస్తున్నావు? అత్తకి మోసేయమంటావా? అంత పని చేయకే కోడలా, ఇప్పటికే ఆ అత్తా కోడళ్ల గొడవలకే బుర్ర బొప్పి కట్టింది. ఇంకా నువ్వు ఇలాంటి తాలింపు వేస్తే ఈసారి బొప్పి కట్టడం కాదు, పిచ్చే పడుతుంది అని చెప్పి సరదాగా నవ్వుకుంటారు. అలా వచ్చిన అతిథికి భోజనమయ్యాక తీరిగ్గా కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే చిన్నోడా, ఓసారి నా సంచి ఇలా పట్టుకురారా. వచ్చిన పని పూర్తయిపోతే నాకు బరువు తగ్గిపోతుంది అని అన్నాడు. చెల్లెలు లోపలికెళ్ళి మేనమామ సంచి తెచ్చి ఇచ్చింది. గోపాలం అందులో నుండి కొన్ని పత్రాలు తీసి హారికకి ఇస్తూ ఇలా అంటున్నాడు. ఇదిగోరా పెద్దోడా, మీ పెదనాన్న నీకు ఈ పత్రాలు ఇచ్చి రమ్మని పంపాడు. మీ నాన్న పెదనాన్న వాళ్ళ దాయాది గొడవల్లో ఉన్న ఆస్తులు అవేనే. ఆ పీలాలు తాటితోపు పంచాయతీ ఉంది కదా, అది క్లియర్ అయింది. అందుకే ఆ తాటితోపు నీకు, చిన్నదానికి మరో తోట రాశారు. ముందు పెద్దదానివి నువ్వు కనుక నీకు ముందు నీ తాటితోపు పత్రాలు ఇచ్చిరమ్మని నన్ను పంపాడే. ఊళ్ళో ఉన్న మీ పెదనాన్న తను ఎప్పుడో తీరిక చూసుకుని వస్తానన్నాడు అని చెప్పి వచ్చిన పనిని పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి చెల్లి చాలా ఆనందంగా ఉంది. అప్పుడు అక్క ఇలా అడుగుతుంది. ఏంటి చెల్లి, అంత ఆనందంగా ఉన్నావు? ఏంటి సంగతి? ఏంటి అంటావేంటి అక్క? ఆ తాటితోపు అంటే మన నాన్నకి ఎంత ఇష్టమో కదా. తను బ్రతికుండగా దాని గురించి బాగా ఆలోచించాడు. అంతేనా, చిన్నప్పుడు ప్రతి సమ్మర్కి మనం ఆ ఊరు వెళ్ళి అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తాటితోపులో తెగ ఆడుకునేవాళ్ళం, గుర్తుందా? అని తన మనసులో ఉన్న ఆనందాన్నంతటినీ అక్కకి ఎక్స్ప్రెస్ చేసింది. గుర్తు లేకపోవడమేంటే, నీకన్నా ఎక్కువ రోజులు నేనే ఆ తాటితోపులో ఆడుకున్నాను. అసలు దానితో నీకన్నా నాకే ఎక్కువ అటాచ్మెంట్ అని అనడంతో చెల్లి కాస్త చిన్నబుచ్చుకుంటున్నట్టు ఇలా అంటుంది. చాలేవే, నువ్వు ముందు పుట్టావు కనుక నాకన్నా ఎక్కువ ఛాన్స్ నీకు వచ్చింది. అదే నేను ముందు పుట్టుంటే ఆ ఛాన్స్ నాకు వచ్చేది. అంతేకాదు, ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆ డాక్యుమెంట్స్ పెదనాన్న అప్పుడు నాకు పంపేవాడు. కుళ్ళుకోకే చెల్లి, నేనేదో సరదాగా అన్నాలే. సరేలే అక్క, మనం రేపే మన తాటితోపు దగ్గరికి వెళదాం. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇన్నేళ్లకి గొడవలన్నీ తీరిపోయాక వెళ్తున్నాం అని చెప్పి సంతోషంగా పడుకుని ఉదయాన్నే లేచి అక్కని బలవంతంగా ఆ తాటితోపు దగ్గరకు తీసుకెళ్ళింది చెల్లెలు. అప్పుడు అక్కడంతా చూసి అక్క ఇలా అంటుంది. ఊరే కాదే చెల్లి, ఇక్కడ ఏదీ మారలేదు.
నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మన చోటులో మనం అడుగు పెట్టాం. అవునక్క, ఇక్కడికి వస్తే మన చిన్నప్పుడు కనీసం 2 గెలల తాటి ముంజలు దింపించుకుని తినేవాళ్ళం. ఆగు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. కాస్త ఆ తాటి ముంజలు దింపుతారేమో. ఇంత చిన్నదానికి ఎవరూ దించాల్సిన అవసరం ఏముంది చెల్లి? నేనున్నా కదా. ఈ తాటి చెట్టు అవి ఎక్కడం నాకేమైనా కొత్త ఏంటి అంటూ టకటక చెట్టెక్కేసి తనకి నచ్చిన తాటి ముంజకాయల్ని కిందకి దింపింది. ఆ తరువాత అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి చక్కగా ముంజలు తింటూ ఇలా మాట్లాడుకుంటున్నారు. అక్క, నాకొక ఐడియా వచ్చిందే. మన తోటలో ఇన్ని చెట్లున్నాయి కదా, వీటన్నిటికీ ఉన్న ముంజలన్నీ దింపి ఈ సీజన్లో ముంజకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? నా మొఖంలాగా ఉంటుంది. రోడ్లు పక్కన పందిళ్ళేసి 10కి 20కి అమ్మితేనే ఎవరో కాని కొనరు కదా. అలాంటిది దీనితో బిజినెస్ చేస్తావా? నాకు తెలుసక్క నువ్వు ఇలాగే అంటావని. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాన్? ఇప్పుడు జనం మైండ్ సెట్ మారిపోయిందక్కా. జనం ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తిని విసిగిపోయారు. ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ మాటైతే నిజమేనే చెల్లి. ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకుంటే అనాగరికత అనేవాళ్ళు. ఇప్పుడు అదే బొగ్గుని చార్కోల్ పేస్ట్ అని అమ్మేస్తున్నారు. అంటే ఒక పద్ధతిగా అప్డేటెడ్ స్టైల్లో ఏది అమ్మినా జనం కొంటారు. కానీ ఇప్పుడు జనానికి స్టైల్గా ఉన్న పేరుతో ఉంటేనే కొంటారు ఏదైనా. అందుకే ఇంగ్లీష్లో అమ్మితే గంజిని కూడా రైస్ సూప్ అని కొనుక్కుంటున్నారుగా. మనము అదే ఫార్ములా వాడదాం. ఈ ముంజల్ని ఐస్ యాపిల్స్ అని స్టైల్గా పేరు పెట్టి సరదాగా ఆ ఫుడ్ యాప్స్ లో సమ్మర్ కూల్ ఆఫర్లో పెట్టించామనుకో జనం ఎగబడి కొంటారు. అవునక్క, నువ్వు అన్నట్టు ఆన్లైన్లో పళ్ళు తోముకునే పందు పుల్లలే కొంటున్నారు. ఇక ఐస్ యాపిల్స్ కొనరా చెప్పు? అందుకే ఈ సమ్మర్కి ఐస్ యాపిల్స్ బిజినెస్ తో రెచ్చిపోదాం అని అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే మాట మీదకి వచ్చారు. ఇంకా వాళ్ళు ప్లాన్ చేసిన విధంగా ఫుడ్ యాప్ వాళ్లతో డీల్ మాట్లాడుకుని 20 రూపాయలకు దొరికే ఐస్ యాపిల్ ని 120 రూపాయలకి పెంచి కూల్ ఆఫర్ అని లిమిటెడ్ ఫ్రెష్ స్టాక్ అని ట్యాగ్లు తగిలించి 80 రూపాయలకు అమ్మేయడం మొదలు పెట్టారు. అప్పుడు తమ తెలివితేటలకి తామే మురిసిపోతూ, మొత్తానికి మనం బాగానే ప్లాన్ చేశామే చెల్లి. ఫ్రీగా వచ్చిన ముంజకాయలకి మంచి బేరం తెచ్చాం. అక్కా, ముంజలు కాదు ఐస్ యాపిల్స్ అనాలి. అదే ఐస్ యాపిల్స్, ఐస్ యాపిల్స్ అని సమ్మర్లో ఏమీ తోచని ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి తమకి సమయానికి కలిసొచ్చిన ముంజకాయలు అదేనండి ఐస్ యాపిల్స్ ని ఆన్లైన్ ఫుడ్ యాప్స్ లో మంచి ఊపు తీసుకొచ్చి అమ్ముతుంటే వీళ్ళలాగే చాలా మంది పెద్ద వయసు వాళ్ళు, పాతకాలం వాళ్ళు తమ బాల్య జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ అక్క చెల్లెళ్ళు అమ్ముతున్న ఐస్ యాపిల్స్ ని తాము తింటూ అసలు అలాంటి పదార్థం గురించి తెలియని ఈ తరం తమ పిల్లలకి తినిపిస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అలా అక్క చెల్లెళ్ళు తాటి ముంజల వ్యాపారం చక్కగా వర్కౌట్ అయ్యింది.